టైం నిజంగా సినిమా చూసిన పేరులోనే నిజం ఉన్న ఫీలింగ్ అంటే గ్రేట్ ఫర్ ఆల్ టైం అంటున్నారు. చాలా బాగుంది. పొద్దున తింటాం చపాతి సినిమా అదరగొట్టాడు బాయ్ విజయ్ తలపతి వేరే లెవెల్ మూవ్ అని చెప్పొచ్చు అన్న. ఫ్రెండ్స్తో వెళ్ళాలి గోవా. ఈ సినిమాలో మెయిన్ విలన్ ప్రభుదేవ. అసలు మనం ఊహించాం ప్రభుదేవ విలన్ అన్న ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతుంటాం అన్న. అది చాలా బాగా నచ్చింది. అన్నంలో తింటాం కర్రీ. ఈ సినిమాలో చంపేశారు బాయ్ మీనాక్షి చౌదరిని. నాకైతే చాలా డిసప్పాయింట్ అయినా. అంటే మీనాక్షి చౌదరి అంత క్యూట్ ఉంటుంది, అన్నం చంపేస్తారు బాయ్. నాకు చాలా బాగా మెయిన్ సినిమాలో బాగా నచ్చింది ఏంటన్నా ఒక స్టార్టింగ్ లో మదర్ సెంటిమెంట్ ఫాదర్ సెంటిమెంట్ చాలా అంటే బాగా చూపిస్తారు. అది ఎత్తుకుంటే మెట్రో సీన్ ఫైట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మనం వకీల్ సాబ్ సినిమాలో మెట్రో సీన్ ఫైట్స్ ఎలా ఉంటుంది అలాంటి క్లారిటీ ఉన్న సినిమా అనమాట. చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత నిజంగా అసలు మనం ఊహించాము. అంటే శివకార్తికేయన్ ఎంట్రీ ఉంటుంది, రిషబ్తో ఐటమ్ సాంగ్ ఉంటుంది. సో లాస్ట్ ఎంఎస్ ధోని గురించి బాగా చూపుతారు. ఎంఎస్ ధోని యొక్క ఫ్యాన్స్ అయితే నిజంగా పండుగ చేసుకోవచ్చు. ఈ సినిమాలో ప్రతి షాట్ కూడా ఎంఎస్ ధోని కనిపిస్తామంట. అది చాలా బాగా నచ్చింది. ఆ క్లైమాక్స్ సీన్ కానీ స్టేడియం మీద ఫైట్ ఉంటుంది. స్టేడియం కింద క్రికెట్ ఆడతాడు, స్టేడియం మీద ఫైట్ ఉంటుంది భయ్య. ఆ VFX కి హ్యాట్స్ ఆఫ్. చాలా అంటే చాలా మంది ఒక ఐటమ్ సాంగ్ అనేది కూతురు వచ్చింది. ఓవరాల్ గా ఈ సినిమాలో ఒక లింక్ వదిలేరు. అంటే దీని పార్ట్ 2 ఉన్నట్టు ఒక చిన్న లింక్ వదిలేరు. సో ఎనీవే సినిమా అయితే బాగుంటుంది. నాకే చెప్తున్నా, మీకు డాన్స్ కావాలా డాన్స్ ఇరుకు, ఫైట్ కావాలా ఫైట్ ఇరుకు, హీరో ఎల్వి స్ట్రీమ్ అది ఇరుకు. సో ఓవరాల్ గా అన్న ప్రతి ఒక్క షాట్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఈజీగా సినిమా కనెడతారు అంటారు. సినిమా లాంగ్ ఉంది, అవును లాంగ్ ఉండాలి సినిమా, ఉన్నాను కాదన్నా. ఆ సినిమా కంటెంట్ అలాంటిది. సో ఫస్ట్ హాఫ్ అయితే ఎమోషనల్ అయితే, సెకండ్ హాఫ్ తర్వాత ట్విస్టులు వెళ్తాయి కాబట్టి సినిమా ప్రొలాంగ్ కావాలి కాబట్టి అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఇదే నిజంగా తలపతి ఫ్యాన్స్ పండగ నిజంగా చాలా చాలా బాగుంది. అలా శివకార్తికేయన్ తను నార్మల్ గా ఎంఎస్ ధోని ఫ్యాన్ గా క్రికెట్ ధోనికి వస్తాడు. సో అక్కడ ఒక పని చెప్తానమాట హీరో, కొద్దిగా నా విలన్ పట్టుకొని కొద్దిగా హెల్ప్ చేయంటే అన్న నీకోసం ఏమని చేస్తాను అనే డైలాగు చాలా బాగుంది. ఎనీవే సలాలో వచ్చిన కెమెరాస్ ఎలా ఉన్నానో ఈ సినిమాలో కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయం. కెమెరా ఒక తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు. త్రిజ వస్తుంటది, శివకార్తికేయన్ వస్తుంటాడు, అసలు విజయ్ తలప ఇద్దరు డబుల్ త్రిబుల్ అవుతుంటారు. సో చాలా అంటే చాలా బాగుంది. ఎనీవే ప్రతి ఒక్కరు కూడా బాగా నచ్చదు. సో విజయ్ లైఫ్ లో తన లైఫ్ మంచి మూవీ అని చెప్పుకుంటున్నాను. అంటే ప్లస్ అయితే 100% ప్లస్ అయితే.